హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పద్దు వ్లాగ్స్. ఏ హడావుడి లేకుండా దొండకాయ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. దీంట్లో అయితే నేను ఆయిల్లో పోపు దినుసులు ఎండు ఉల్లిపాయ ఎండు పచ్చిమిర్చి అయితే ఒకటి చీలికగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇదంతా కూడా మీరు దోరగా అయితే వేయించుకోండి, ఆనియన్స్ కొంచెం వేగే వరకు. దెన్ నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. దెన్ పసుపు కూడా యాడ్ చేసినాక కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ దొండకాయ పీసెస్ అయితే మీరు మొత్తం కూడా వేసేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుందండి. మీకు ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. సింపుల్గా ఇంట్లో వాడుకునేవి అన్నీ కూడా మీరు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. లేత దొండకాయలను అయితే ప్రిఫర్ చేయండి, ఓకేనా. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 or 3 minutes అలా మనం కొంచెం మూత పెట్టేసి కాస్త అయితే ఉడికించుకుందామండి. మగ్గించుకోవాలన్నమాట ఈ దొండకాయ ముక్కలను, ఓకేనా. కొంచెం మగ్గిన తర్వాత ఒక 5 to 10 minutes తర్వాత చూడండి. అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చాలా లేతగా ఉన్నాయి కాబట్టి అడుగంటకుండా కాసేపు ఉడికించుకోండి. ఇలా మగ్గించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను. సాల్ట్ యాడ్ చేసి మరొకసారి తిప్పుకొని కొంచెం టమాటా కూడా యాడ్ చేశానండి. ఒక 2 or 3 టమాటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. లేదు మీరు ఫ్రై లాగా తినాలి, దొండకాయ కావాలి అనుకుంటే మీరు టొమాటో స్కిప్ చేసినా పర్లేదు, ఓకేనా. ఇలా అయితే కొంచెం టమాటా యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం అయితే యాడ్ చేశాను. దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను మీకు తగినంతగా. మొత్తం మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కారం కొంచెం వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో ఫైనల్గా వచ్చేసి ధనియాల పొడి అండి. ధనియాల పొడిలో కూడా నేను వేరే మసాలాలు ఏమీ వేయలేదు, ఓన్లీ ధనియాలు వేయించి పౌడర్ చేసుకుంటాను నేను. అవి ఎలా అనేది సింపుల్గా మనకు హెల్దీగా ఉండేది కూడా మీకు ఒకసారి ఆ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇలా అయితే మొత్తం కూడా ధనియాల పౌడర్ యాడ్ చేశానండి, నేను మిక్స్ చేసుకుంటున్నాను. దెన్ ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చపాతీలో తిన్నా కూడా చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలో చక్కగా తినేసేయండి. చూడండి కర్రీ ఎంత ఎక్కువగా వచ్చిందో మనకి, చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. అఫ్కోర్స్ అందరికీ తెలియదని కాదు, పద్దు వ్లాగ్స్ లో నేను కూడా నా తరపున నేను మీకు చేసి చూపించాలి కాబట్టి దొండకాయ కర్రీ అయితే ఇలా ప్రిపేర్ చేశానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డూ సబ్స్క్రైబ్ మరి. థ్యాంక్ యూ. బాయ్ ఆల్ ఆఫ్ యూ.